నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీసాలు గడ్డం గీసుకునే వాళ్ళని చూసి ఉంటాం. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూసామా? వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడని, చంద్రబాబును ఓడగొట్టి అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడని సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా మురళి వ్యాఖ్యలపై భగ్గుమంటున్న అధికార ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అత్యవసర భేటీ. పాల్గొన్న కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్రా సత్యనారాయణరావు, నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి. మరి ఆయనే పాపం కేసీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మూలి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండ మూలి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి సురేఖ నిలబడుతుంది. తన పరిస్థితి ఏంటని పరకాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 గాళ్ళు అందుకున్నాడు. పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు.